రాష్ట్రంలో భారీ వర్షాలు దక్షిణ జిల్లాలు మినహా అన్ని చోట్ల వానలు పడతా ఉన్నాయి. కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షాలు వస్తున్నాయి. ములుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల రికార్డు వర్షం పడుతుంది. మరో 4 రోజులు భారీ వర్షాలే ఉన్నాయి. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అబ్బా అబ్బా అబ్బా, రేవంత్ అన్న తోపు దమ్ము ఇంటి ఆపు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్, కానీ ఏం సహాయక చర్యలు ఉండవు. ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్. ఇప్పుడు వర్షాలలో నష్టపోయినోడికి ఏమైనా రూపాయలు సాయం చేసిరా? ₹1 అన్న. వర్షం పడుతుంది, వాడు గోస తీసుకొని రాసినాం. ఇదే తెలంగాణ రాజు రైతులకి ఏమో నష్టపరిహారం ఇచ్చినవా? ఇంకో ఒక్క నిమిషం ఈ సందర్భంగా చూపిస్తా. ఇలా నమస్తే తెలంగాణ పేపర్ నింపింది. పంట నష్టం ఏది సాయం? సీఎం ప్రకటించి నెల దాటిన అందరి పరిహారం. పలుమార్లు భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు. వరద ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో ఎకరాకు 10,000 పరిహారం ప్రకటించిన సీఎం. సెప్టెంబర్లో 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం. ఏప్రిల్, మే నెలలో 51,528 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదికలు ఇచ్చింది. రైతులకు 287 కోట్ల నష్టపరిహారం పెండింగ్ లో ఉంది. బీమా లేక సాయం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇది పాయింట్. ఈ 287 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తావా? ఇంకా రెడ్ అలర్ట్ ఇచ్చినా, ఎల్లో అలర్ట్ ఇచ్చినా, నేను పొడిచినా, నేను పట్టించుకుంటా అన్న ఈ పనికి మాలిన జోళ్ళు వద్దు. కానీ ఇదేమన్నా ముందర పడుతుందా? ఈ పంట నష్ట పరిహారం ఏమైనా ఇస్తావా? వర్షాలు ఇంకా పడతారు, ఇంకా పడతాయి. నువ్వు ప్రకటించింది అడుగుతురు. ప్రతి రైతుకు ఎకరాకు 10,000 రూపాయలు పంట నష్టం ఇస్తావు. ఇస్తావా? సస్తావా? ఇచ్చే ఆలోచన ఉందా లేదా? మళ్ళా వాళ్ళ నోట్ల మన్నే కొడతావా? మాటలు ఈ పొడుగుంటాయి, చేతలు మాత్రం సున్నా. ఇక సిగ్గు లేకుండా ఈ వార్త రాసి ఇంకో పంట నష్టపోయారు, రైతులు కోసపడుతురు, వర్షం దండిగా పడుతుంది, జాగ్రత్త, అలర్ట్ ఉండ్రి. ఇది వద్దు డైలాగులు. పని కావాలి, ప్రచారం వద్దు. ప్రజలు నమ్ముతలేరు కాంగ్రెస్ పార్టీని. దొంగలు అంటారు. దొంగలు, దోపిడీదారులు మమ్మల్ని మోసం చేసిరు, మా ఓట్లు వేయించుకొని మాకు రైతు బంధు ఎగ్గొట్టరు, రుణమాఫీ ఎగ్గొట్టరు, రైతు బీమా ఎగ్గొడుతురు, నీళ్ళు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, దొంగలు అంటారు ప్రజలు. సో దయచేసి ఆలోచించరు ఏమంతనా. అది ఆలోచించి అప్పుడు ఏమన్నా నీతి వాక్యాలు చెప్తే నమ్ముతారు. స్థానిక ఎన్నికల్లో సమన్వయం కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సూచనతో అభ్యర్థుల ఎంపిక. బీజేపీ పదాధికారుల సమావేశంలో నిర్ణయం. గరంగరంగా సాగిన మీటింగు. పలు జిల్లాల అధ్యక్షుల తీరుపై నేతల ఆగ్రహం. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఉందని ఆవేదన. లోకల్ బాడీ ఎన్నికలపై 8వ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఇది ఇక్కడే వస్తుంది పొజిషన్. ఎప్పుడు వచ్చినా అక్కడే వస్తుంది వార్త. పొజిషన్ కూడా చేంజ్ కాదు. సరే, రామచంద్రరావు గారు కష్టపడుతురు. స్థానిక సంస్థల్లో బీసీలను గెలిపిరా పక్కన పెడితే ఎన్నికల పైన ఫోకస్ చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే ఒక ఎంపీటీసీ 50,000 పార్టీ ఫండ్, ఒక జెడ్పీటీసీ ₹1,00,000 పార్టీ ఫండ్ తో గెలుస్తారా అంటారుగా. టిష్యూ పేపర్ కూడా సరిపోవు పైసలు. కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 పెడతాను, ₹1,00,000. బీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 పెడుతుంది. మనం ఏం పెడుతున్నాం? మన కాడ పైసలు లేవా? దేశంలో అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద క్యాడర్ కలిగిన పార్టీ, నాయకుల కాడ 1,000 కోట్లు ఉన్న పార్టీ. ఇంకా కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక్కరి కాడ 4-5-6 వేల కోట్లు వస్తుంది లీగల్గా. ఇల్లీగల్గా ఇంకా వేరేది. అంత పెద్ద పార్టీలో స్థానిక సంస్థల పైన మీకు చిత్తశుద్ధి లేదు. కార్యకర్తలు నాయకులను చేసే ఆలోచన లేదు. కార్యకర్త అంటాడు, కార్యకర్తలెక్కనే చావాలి. ఇదేం రాజకీయం అర్థం కావట్లేదు. ఉన్నట్టు మాత్రం కోపం వస్తుంది, కేసులు పెడతారు. ఇంకా అదో పరిశానం. అలా బాధ అట్టుంది.